శ్రీ సంభావిత వక్షోభాసుర మణిహార కిరణ బంధుర చతురోల్లాస మృదుహాస అవిరత భూసుర గృహ నిచిత హేమ ప్రోలయవేమ. ఈ విధంగా మనం శ్రీ హరివంశ పురాణంలో చతుర్థాశ్వాసాన్ని ప్రారంభిస్తున్నాము. ఆ వేమభూపాలునికి అంకితంగా ఇస్తూ ఎర్రనామార్చుల వారు మన ఎర్రన గారు కథ ప్రారంభిస్తున్నాడు. ఆ శౌనకాది మహర్షులకు సూతుల వారు కొరవ కథను చెప్తున్నాడు. జనమేజయ మహారాజు వైశంపాయనుల వారిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. మహానుభావ, సోమవంశానికి సంబంధించినటువంటి మా పూర్వీకుల యొక్క వృత్తాంతాన్నంతా కూడా మీరు విపులంగా చెప్పారు. ఇక ఈ యదువంశంలో పుట్టినటువంటి వాళ్ళ విషయాలన్నీ కూడా మాకు చెప్పారు. అయితే ఆ వంశంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు అని చెప్పారు కదా. శ్రీకృష్ణ పరమాత్మ అంటే పరమ పురుషుడు, పరాత్పరుడు, పరమేష్టి. అసలు దీనికంతా ప్రారంభమైనటువంటి పరబ్రహ్మ ఆ శ్రీకృష్ణుడు. అయితే ఆయన అనేక అవతారాలు ఎత్తాడు. అనేక అవతారాలు ఎత్తి భూలోకంలో జన్మించాడు. జన్మించి అనేక కష్ట నష్టాలన్నీ కూడా భరించాడు అని చెప్తున్నారు కదా. అసలు దేవలోకాన్ని పరిపాలించేటువంటి ఆ యొక్క పరమాత్మ, దేవతలందరినీ పరిపాలించేటువంటి ఆ యొక్క పరమాత్మ ఎందుకని మనుజలోకంలో పుట్టాడు? మనుష్యలోకంలో పుట్టాల్సిన కారణం ఏమిటి? అయితే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలన్నీ చేశాడు కదా. ఈ ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలన్నీ కూడా ఎందుకు చేశాడు, ఏమిటి? తర్వాత దేవతలను పరిపాలించేటువంటి పరమాత్మ భూలోకంలో గోవులను పరిపాలించాడు. అంటే ఆవులను మేపాడు, ఆవులతో కూడా విహరించాడు. ఆ గోపాలతో కూడా ఎన్నో చేష్టలు చేశాడు. ఆయన ఎందుకు గోవులను పోషించాడు? గోపాలుడనేటువంటి నామాన్ని ఎందుకు పొందాడు? ఆయన ఆవులను మేపాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? దేవతలనే సృష్టించినటువంటి వాడు దేవలోకంలో అఖండమైనటువంటి భోగాలు అనుభవిస్తూ హాయిగా ఉండకుండా ఇక్కడికి వచ్చి ఈ పశువులు మేపాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకు? ఏంది చాలా విచిత్రంగా ఉంది. అయితే 14 లోకాలను కూడా తన గర్భంలో పెట్టుకున్నటువంటి ఆ పరమ పురుషుడు ఒక మనుష్య స్త్రీ గర్భంలో నివసించాడు. దేవకీదేవి గర్భంలో ఉన్నాడు. అక్కడ కౌసల్య గర్భంలో ఉన్నాడు. రామావతారంలో అనేక సందర్భాల్లో ఆయన ఒక మనుష్య స్త్రీలకు బిడ్డగా పుట్టాడు కదా. ఆయనకు అవసరమా? ఎందువల్ల ఆ విధంగా గర్భవాసం చేయాల్సి వచ్చింది ఆయన? తర్వాత ఆ బొడ్డులో తామర పుష్పం ఉండగా జగత్తునంతా కూడా సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణే తాను సృష్టించినటువంటి ఆ మహానుభావుడు ఎందుకు ఈ విధంగా అవతారాలు ఎత్తాల్సి వచ్చింది అని చెప్పి జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షిని అడిగితే ఆయన అంటున్నాడు, నాయన, ఇటువంటి ప్రశ్నలు నువ్వు వేశావంటే అది నీ పూర్వజన్మ సంస్కారం. నువ్వు ఎన్ని జన్మల్లో నుంచే పుణ్యం చేశావు కాబట్టి ఇటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన నీకు వచ్చింది. అయితే నేను సమాధానం చెప్తున్నాను చూడు. నేను సమాధానం చెప్పేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఆ విషయాన్నంతా నేను అవగాహన చేసుకుని ఆ వ్యాస భగవానుడి దయ వల్ల ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని నీకు తెలియజేస్తున్నానంటే నేను కూడా పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే మనకి అవకాశం కలిగిందని చెప్పి అన్నాడు. అయితే ఎందుకు అవతారాలు ఎత్తుతున్నాడు అని మీరు అడిగారు.
దానికి కారణం అయితే ఎవరికీ తెలియదు. ఎందువల్లంటే ఆయన ఇష్టం, జగన్నాటక సూత్రధారి ఆయన. ఆయన ఏమి చేయాలనుకుంటే అది చేస్తాడు. ఆయన యజ్ఞ స్వరూపుడు, ఆయన యజ్ఞమే ఆయన. తర్వాత యజ్ఞానికంతా కూడా ప్రభు, నాయకుడు, యజ్ఞము చేత అర్చింపబడేటువంటి వాడు, సర్వజ్ఞుడు, యజ్ఞానికి ఫలాన్నంతా ఇచ్చేటువంటి వాడు. కాబట్టి యజ్ఞోవై విష్ణు, యజ్ఞ ప్రదాత, యజ్ఞ ఫలదాత, తర్వాత ఆజ్ఞాప్రదాత. ఒకరిని ఆజ్ఞ చేయగలడు, ఎవరిని ఏ విధంగా శిక్షించాలనో, ఎవరిని ఏ విధంగా రక్షించాలనో అంత ఆయన చేతిలో ఉందే కానీ ఆయన అందరినీ శాసిస్తాడే కానీ ఆయన శాసించేవాడు లేడు. కాబట్టి ఆ విషయాన్ని వేదాలు చెప్తున్నాయి. అందువల్ల ఆయన ఎందుకు అవతారం ఇస్తాడు అనేటువంటిది మనకేం తెలియదు. కానీ కారణాలు అనేటువంటివి, పలానా రాక్షసుని చంపడానికిగా పుట్టాడు, రావణ కుంభకర్ణులను చంపడానికిగా రామావతారం ఎత్తాడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులను చంపడానికిగా వరాహావతారం, నరసింహావతారం ఎత్తాడు. ఇట్లా రకరకాలుగా మనం శిశుపాల దంతవతులను సంహరించడానికిగా కృష్ణావతారం వచ్చింది. ఇట్లా మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఎందుకు వాళ్ళని అలా చేస్తున్నాడో, ఎందుకు వాళ్ళను రాక్షసులుగా తయారు చేశాడో, ఎందుకు వాళ్ళని శిక్షిస్తున్నాడనే విషయం ఆంతర్యం మాత్రం ఎవరికి తెలియదు, అది ఆయనకే తెలుసు అని చెప్పి అన్నాడు. కానీ మీరు ఎన్ని అవతారాలు ఎత్తాడు, ఏ ఏ స్వరూపాలు ధరించారని చెప్పి అడిగారు. ఆయన సహస్రాధికమైనటువంటి అవతారాలు ఉన్నాయి. సహస్రాధికం అంటే ఎన్నో వేల అవతారాలు ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే మనకి సాధ్యమయ్యేది కాదు. వాటిల్లో ముఖ్యమైనటువంటివి 21 అవతారాలు చెప్తున్నారు. ఆ 21 అవతారాలు కూడా ప్రసిద్ధిగా లేకుండా దశావతారాలు చెప్తున్నారు. ఆ దశావతారాల్లో కూడా కొన్ని ప్రసిద్ధమైనవే తీసుకుంటున్నారు, అన్నీ తీసుకోవడం లేదు. కాబట్టి ఆ పరాత్పరుడి యొక్క విషయాలన్నీ పూర్తిగా చెప్పాలంటే సాధ్యమయ్యేటువంటి విషయం కాదు నాయన. అయినా కొన్ని మాత్రం చెప్తాను విను. ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఇది వైవస్వతమన్వంతరే కలియుగే అని ఇప్పుడు మనం చెప్తున్నాం. జనమేజయ మహారాజుకు ఆయన చెప్పినప్పుడు వైవస్వతమన్వంతరే ద్వాపరయుగే అని సంకల్పం చెప్పేవాళ్ళు. కానీ ఎవరెన్ని చెప్పినా యజ్ఞవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే అని చెప్తున్నారు అనమాట. కల్పం మాత్రం అదే కల్పం. ఏమంటే మన్వంతరాలు 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పం. కాబట్టి ప్రస్తుతం జరిగేటువంటిది శ్వేతవరాహ కల్పము. మొట్టమొదట ఈ కల్పం ఏర్పడ్డప్పుడు ఆయన ఒక స్వరూపాన్ని మనకు దర్శనానికి ఇస్తాడనమాట. ప్రతి కల్పంలో కూడా ఏదో ఒక అవతారాన్ని మొట్టమొదట మనకు కనపడి చెప్తాడు. అదేవిధంగా ఈ కల్ప ప్రారంభ సమయంలో బ్రహ్మ సృష్టి ప్రారంభించిన తర్వాత ఆయన ఏ విధంగా దర్శనం ఇచ్చాడు, ఈ భూమిని ఎలా ఉద్ధరించాడు అంటే మనం ఉండేటువంటి భూమిని వరాహస్వామి ఉద్ధరించాడు, రక్షించాడు. కాబట్టి వరాహ కల్పం అని పేరు. ఇప్పుడు అంటే అనేక కల్పాల్లో భూమి లయమైపోతుంటే మరలా ఆయన అవతారం ఎత్తి రక్షిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు వరాహ కల్పం కాబట్టి మొట్టమొదట వరాహస్వామిని గురించి చెప్తాను విను అని చెప్పి అన్నాడు. అది కూడా విశేషంగా చెప్తే చాలాసేపు పడుతుంది, సంక్షిప్తంగా చెప్తాను విను అన్నాడు. వైశంపాయనులు వారు చెప్తున్నాడు. మహాప్రళయం వచ్చింది. మహాప్రళయం వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు. సృష్టిని ప్రారంభించిన తర్వాత సృష్టి అంతా చేశాడు. సృష్టి అంటే మొత్తం దేవతలు, సప్త ఋషులు అందరూ కూడా అందరినీ మానస పుత్రులందరినీ పుట్టించాడు. మానస పుత్రులందరినీ పుట్టించిన తర్వాత ఇక్కడ ఏమైందంటే అందరూ కూడా పుట్టిన తర్వాత దేవతలందరూ పుట్టారు. దేవలోకం అంతా సృష్టి అయింది.
సృష్టి అయిన తర్వాత ఆ దితి అనేటువంటి ఆమెకు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లో పెద్దవాడెవరు చిన్నవాడెవరని. హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు. కానీ పుట్టినప్పుడు మొట్టమొదట హిరణ్యాక్షుడే పుట్టాడు, తర్వాత హిరణ్యకశిపుడు పుట్టాడు. అవడలు అన్నమాట వాళ్ళు. అవడలు పుట్టేటప్పుడు ఎట్లా జరుగుతుందంటే ముందు పుట్టినటువంటి వాడు చిన్నవాడు, వెనక పుట్టినవాడు పెద్దవాడు అవుతాడు అనమాట. అందువల్ల పుట్టింది మొట్టమొదట హిరణ్యాక్షుడు పుట్టాడు, తర్వాత హిరణ్యకశిపుడు పుట్టాడు. అయినా కూడా హిరణ్యకశిపుడే పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు అనమాట. అందువల్ల రాజ్య పట్టాభిషేకం కానీ అన్నీ కూడా హిరణ్యకశిపుడే పరిపాలిస్తున్నాడు, తమ్ముడుగానే హిరణ్యాక్షుడు ఉంటూ ఉన్నాడు. తరువాత వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినారు, గొప్ప అనుగ్రహాన్ని పొందారు. అనుగ్రహాన్ని పొంది భూదేవి సంగతి పక్కన పెట్టండి, భూమండలం సంగతి గురించి ఇప్పుడు ఆలోచించద్దు, వరాహకల్ప ప్రారంభం విషయం చెప్తున్నాను అన్నమాట. అప్పుడు ఏమైందంటే వీళ్ళు పుట్టగానే గొప్ప తపశ్శక్తి సంపన్నులుగా తయారవుతారు. తయారైన తర్వాత ఈ బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు వీళ్ళు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కశ్యప ప్రజాపతి బిడ్డలు అన్నమాట వాళ్ళు. తయారైన తర్వాత వాళ్ళు తపస్సు చేసి బ్రహ్మ ద్వారా గొప్ప వరాలు 2 పొందారు ఇద్దరు. ఏం వరాలయ్యా అంటే హిరణ్యకశిపుడు పొందినటువంటి వరం ఏమిటి అంటే దేవతల చేత, యక్షుల చేత, కిన్నరుల చేత, కింపురుషుల చేత, మానవుల చేత, పశు పక్షి మృగాదుల చేత నాకు చావు ఉండకూడదు. ఏ ఆయుధం చేత నాకు చావు ఉండకూడదు. అది త్రిశూలం కావచ్చు, గొడ్డలి కావచ్చు, ధనుర్బాణాలు కావచ్చు, ఏవైనా సరే ఆయుధం చేత నాకు చావు ఉండకూడదు. ఏ అస్త్రము చేత, శస్త్రము చేత నాకు మరణం ఉండకూడదు. తడి వస్తువుల చేత గాని, పొడి వస్తువుల చేత గాని నాకు మరణం ఉండకూడదు. నన్ను ఆకాశంలో గాని, భూమి మీద గాని ఎక్కడా ఎవరు సంహరించకూడదు. ఇంట్లో గాని, వాకిట్లో గాని ఎక్కడా సంహరించకుండా భయంకరమైన వరం, ఎక్కడ అవసరమే, ఎక్కడా సందులేనటువంటి విషయాన్ని కోరుకున్నాడు. అటువంటి వరాన్ని బ్రహ్మదేవుడు ఇచ్చాడంటే ఆయన చేసిన తపస్సు అటువంటిది. తరువాత హిరణ్యాక్షుడు కూడా ఒక వరం కోరుకున్నాడు. నాకేం వల్లేదు, దేవతలు నన్ను చంపకూడదు, మనుషులు నన్ను చంపకూడదు, మృగాలు నన్ను చంపకూడదు. కాబట్టి మృగాలు చేత కానీ, మనుషుల చేత కానీ, దేవతల చేత కానీ చావు లేకుండా ఇట్లా కోరుకున్నారంటే అటువంటి వాళ్ళు ఉండరు. కాబట్టి అందువల్లే శ్రీ మహావిష్ణువు ఇటువంటి అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. ఏది నరసింహ అవతారం కానీ, వరాహ అవతారం కానీ ఎత్తాల్సి వచ్చింది అనమాట. ఈ వరాలు సంపాదించి దేవలోకంలో ఉండేటువంటి పరిపాలనా విభాగానంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పటికి ఈ కల్పానికి ముందు సృష్టి జరిగి ఉంది. సృష్టి జరిగి కల్పం అయిపోయింది. వరాహ కల్పానికంటే ముందు ఇంకొక కల్పం ఉంది కదా. కల్పం అయిపోయి మొత్తం జలార్ణం అయిపోయింది అన్నమాట. జలార్ణం అయిపోయి ఉంటే అప్పుడు ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అన్ని లోకాలను కూడా జయించి భూలోకం ఎట్టపోయింది అని వచ్చారు. భూలోకం ఎక్కడో ఉంది, మునిగిపోయిందన్నమాట. మునిగిపోయి ఉండేటువంటి ఆ భూమిని ఈయన ఏం చేశాడంటే హిరణ్య అక్షుడు స్వాధీనం చేసుకున్నాడు. హిరణ్యాక్షుడు స్వాధీనం చేసుకుంటే మొత్తం భూమి అంతా నిండిపోయిందన్నమాట. నిండిపోయిందంటే అప్పుడు ఆ భూమి మనం ఉండేటువంటి ప్రాంతంలోనే ఉంది, మొత్తం జలార్ణం అయిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ భూమిని ఎవరన్నా తీసుకుని వెళ్ళిపోతారని చెప్పి దీన్ని ఇంకా కిందకి తీసుకెళ్ళిపోయినాడు. కిందకి తీసుకెళ్ళిపోయి పాతాళ లోకం కింద పెట్టేశాడు హిరణ్యాక్షుడు. పెట్టుకొని ఇంకా ఎవరిని రానియకుండా ఆ భూమి నాదే అని ఆక్రమించేసుకున్నాడు. ఏమంటే ఇప్పుడు ఏదైనా ఆడపిల్లను చూసినా, అసలు మినహా చూసినా ఆక్రమించాలనిపిస్తుంది కదా. అట్లాగా ఇక్కడ ఏంటంటే ఈ ఎవరు పట్టించుకోవాలి, ఈ భూమిని జలార్ణం అయిపోయింది, లోపల ఉంది, దాన్ని ఎవరు జోలికి రారు. ఇది పెద్ద భూమండలం, ఒకప్పుడు బాగా పరిపాలన జరిగినటువంటిది. ఏదో ఒక రోజు ఈ జలం తగ్గకుండా పోవు, అప్పుడు మనం వెంటనే పరిపాలన చేయొచ్చన్న లెక్కలో
భూమిని స్వాధీనం చేసుకొని పాతాళంలో దాచిపెట్టేసి ఉన్నాడు. అంటే ఉండాల్సిన చోట్లో ఉండకుండా ఇంకా కూడా అడుగు తీసుకెళ్ళాడు. సరే, అప్పుడు ఈయన మనువులను సృష్టించాడు. ఎవరిని? ఈ కల్పాన్నంతా పరిపాలించడానికి ఒక మనువు కావాల్సి వచ్చింది. ఆ మనువును కూడా బ్రహ్మే సృష్టించాడు. స్వయంభువు శతరూప ప్రారంభించాడు. నాయన, మీరు మానవ లోకాన్ని పరిపాలించాలా? దేవలోకాన్ని వీళ్ళు పరిపాలిస్తారు, దేవతలంతా సృష్టించాను, మానవ లోకం మీదంతా మీకు అధికారం ఇస్తున్నారు, మీ సంతతి వాళ్లే మానవులంతా కూడాను, కాబట్టి మానవ లోకమైనటువంటి భూలోకాన్ని మీరు పరిపాలించండి అని బ్రహ్మ చెప్పాడు. ఆయన నవ్వాక మనువు, అక్కడ ఉంటే కదా నేను పరిపాలించడానికి, ఏమీ లేకుండా జలార్ణం అయిపోయి ఉంటే నువ్వు పోయి పరిపాలించండి, నేనేం పరిపాలించేది అన్నాడు. ఓహో, మళ్ళీ వస్తుంది నాయన, పైకి వస్తుంది భూమి. ఏమంటే భూమి ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉంది, ప్రళయం వచ్చింది కాబట్టి జలార్ణం అయిపోయింది, మళ్ళీ నీళ్లు తగ్గాయంటే మళ్ళీ భూమి బయటపడుతుంది కదా, అప్పుడు పరిపాలించన్నాడు. నీళ్లు తగ్గంగానే భూమి బయటపడేదానికి అక్కడ లేదు భూమి, దాన్ని పాతాళ లోకానికంటే కిందకి నెట్టేసి అక్కడ హిరణ్యాక్షుడు కూర్చొని ఉన్నాడు కదా, దండం పట్టుకొని ఎవరు వస్తారో రండి అని, నేను పరిపాలించను తండ్రి, ఆ భూమిని తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టి రక్షణ ఏర్పాటు చేస్తే నేను పరిపాలిస్తాను, కానీ వాడి జోలికి నేను పోలేనని చెప్పి మను అన్నాడు. అబ్బా, ఇలా జరిగిందా అంటే బ్రహ్మకు తెలుసు అన్ని, కానీ ఈయనేమంటాడు అని ఈయన అడిగాడు. అప్పుడు ఎలా చేయాలి అంటే, శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నాడు. అప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఏం జరుగుతున్నాయా అంటే, శ్రీ మహావిష్ణువు మంచి నిద్రలో ఉన్నాడు అనమాట. మంచి నిద్రలో ఆయన ఒక కల్పం కాలం నిద్రపోతాడు, ఒక రోజు 2 రోజులు నిద్రపోడు. ఆయన నిద్రలో ఉన్నాడు, ఈయన లేపేది ఎట్లా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి, ఓ యజ్ఞపురుష, ఇటువంటి పరిస్థితుల్లో భూమిని ఉద్ధరించాలంటే నీవు తప్ప ఇంకెవరూ లేరు, నీవు వచ్చి ఈ భూమిని ఉద్ధరించి మాకు ఏర్పాటు చేస్తే మేము పరిపాలిస్తాము అని స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి ఆ భూమినంతా కూడా హిరణ్యాక్షుడు ఆక్రమించుకొని ఉన్నాడు, ఎవరిని రానివ్వడం లేదు, ఆ రాక్షసుడి దెబ్బకి ఎవరు పోలేకుండా ఉన్నారు, ఆ రాక్షసుడిని సంహరించి నీవు భూమిని ఉద్ధరించవలసింది అని చెప్పి స్తోత్రం చేశాడు. అప్పుడు స్తోత్రం చేస్తే, అప్పుడు ఏమని స్తోత్రం చేశాడు? అథైతం విష్ణవే చరుర్నిర్వపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞజేవాన్ తత ప్రతిష్ఠతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ అని బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు. సత్యం అంటుళ్ళ మనం ఆ స్తోత్రం చేయంగానే ఆయన తుమ్ము వచ్చింది. తుమ్ము రాగానే ఆ తుమ్ములో నుంచి ఒక చిన్న సూక్ష్మజీవి బయటపడ్డది. ఏందబ్బా ఈ సూక్ష్మజీవి అందరూ చూస్తున్నారు. బ్రహ్మదేవుడు ఉన్నాడు, మనువు ఉన్నాడు, తర్వాత ఏమంటే ఈ సప్తఋషులు ఉన్నారు, మరీత్యాది సప్తఋషులు, వీళ్ళందరూ కూడా మానసపుత్రులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చూసేటప్పుడే చిన్న అంత గద్దుందనమాట, సూక్ష్మ రూపంతో చిన్న పంది పిల్ల పడ్డది అక్కడ. వీళ్ళు చూస్తుండగానే అంతంతై వటుడెంతై నభో వీధిపై అంత అయినప్పుడు బ్రహ్మాండమైనటువంటి స్వరూపం, భూనభోంతరాలంత వ్యాపించే అంత పెద్ద స్వరూపం అయిపోయింది. ఆయన అవయవాల్లో అంతా కూడా యజ్ఞ స్వరూపంగా ఉన్నాడు. ఆయన యజ్ఞమే ప్రకాశిస్తుందన్నమాట. ఎట్లున్నాడయా అంటే, వరాహస్వామి వరాహ అవతారంలో ఉన్నాడు. అంటే మూతి మాత్రం వరాహస్వామి మాదిరి ఉంది, శరీరం అంతా మనిషి మాదిరి ఉందన్నమాట. ఆ ఉండేటువంటి స్వామిని ఈ దేవతలందరూ దర్శనం చేసుకున్నారు. ఎలాగయ్యా? అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం అని చెప్పి ఆయన పాదాల దగ్గర శబ్దాలు వినపడుతున్నాయి. అంటే వేదములన్నీ కూడా ఆయన పాదాలు అయిపోయినాయి అన్నమాట. ఆయన పాదాల దగ్గర వేద ఘోష వినపడుతుందంటే వేదములే ఆయన పాదాలు. తర్వాత దంష్ట్ర వచ్చింది కదా, ఈ దంష్ట్ర
ఆయన యొక్క యజ్ఞంలో ఉండేటువంటి యోపస్తంభమే ఆ వరాహస్వామి యొక్క దంష్ట్రట. యజ్ఞంలో అనేక ప్రాయశ్చిత్త మంత్రాలు ఉంటాయి, అనేక ప్రాయశ్చిత్తాలు చేస్తారు. ఏ పొరపాటు చేసినా ఏం చేసినా దానికి ప్రాయశ్చిత్తం చేస్తుంటారు. ఆ ప్రాయశ్చిత్తాలే ఈయన గోల్డ్గా ఉన్నాయట, వరహస్వామి గోల్డ్. యజ్ఞకుండమే ఆయన ముఖం, ఆయన ముఖమే యజ్ఞగుండం మాది ప్రకాశిస్తున్నదట. ఆయన నాలుక ఆడిస్తున్నాడే, ఆ నాలుక యజ్ఞంలో నుంచి వచ్చే, హోమంలో నుంచి వచ్చే జ్వాల, అగ్నిహోత్రుడి జ్వాల మాదిరి ఉందట. తర్వాత క్రతువులన్నీ కూడా అనేక యజ్ఞాలు ఉన్నాయి, అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయి. అగ్నిష్టోము, అతిరాత్రము, ఆప్తోర్యామము, వాజపేయము, అశ్వమేధం, ఇవన్నీ యజ్ఞాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఆయన యొక్క మోకాళ్ళు. ఆ మోకాళ్ళ దగ్గర అంటే ఆ యజ్ఞానికి అధిష్టాన దేవతలందరూ ఉంటారు. వాళ్ళందరూ ఆయన మోకాళ్ళ ప్రాంతంలో విరాట్ స్వరూపం మాదిరి కనపడుతుందన్నమాట. ఈ దేవతలకు ఉన్నారు. దక్షిణ అంటే యజ్ఞానికి యజ్ఞ ఆయుష్మాన్ స దక్షిణాభిరాయుష్మాన్, యజ్ఞానికి దక్షిణే ప్రాణం అంటారు. ఎంత దక్షిణిస్తే అంత ఫలితం యజ్ఞానికి. దక్షిణ ఎంత ఇవ్వాలి అని అంటే, యజ్ఞం చేసిన తర్వాత సర్వస్వాన్ని ఇచ్చేసినట్టు మనం పురాణాల్లో చెప్పుకున్నాం. అంటే ఏమీ లేకుండా మొత్తం కూడా దానం చేసేసారు. చంద్రుడు కూడా యజ్ఞం చేసినప్పుడు మొత్తం దానం చేశాడని చెప్పాం. అంత దక్షిణిస్తే కానీ దానికి సరిపోదు. కాబట్టి ఆ యజ్ఞానికి దక్షిణ హృదయ ప్రాణం కాబట్టి హృదయ స్థానంలో దక్షిణాదేవి అనే ఉత్సవం. అంటే ఆ దక్షిణకు కూడా అధిష్టాన దేవత ఉంటుందన్నమాట. ఆమె ఇక్కడ కూర్చొని ఉంది. ఆజ్యం అంటే మన హోమం చేసేటువంటి నెయ్యి. అది ఆవు నెయ్యి కావచ్చు, మేక నెయ్యి కావచ్చు. ఆవు నెయ్యికి కూడా ఆజ్యం అనే పేరు ఉందన్నమాట. కాబట్టి ఆ నాసిక దగ్గర, ముక్కు దగ్గర ఆజ్యం ప్రకాశిస్తుంది, మంచి వాసన అన్నమాట. తర్వాత ఉపాకర్మ అనేటువంటిది ఆయన యొక్క పెదవి మీద ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ఉపాకర్మాధిష్టాన, ఆ మంత్రాధిష్టాన దేవత అక్కడ ఉన్నాడు అన్నమాట. అహోరాత్రులు, రాత్రి పవలు కన్నుల్లో కనపడుతున్నాయి. అహోరాత్రే పార్శ్వే, విష్ణుమూర్తి విరాట్ స్వరూపం చూపించినప్పుడు కొన్ని సందర్భాల్లో అనేక చోట్ల ఆయన విశ్వరూపం చూపించున్నాడు కదా. అహోరాత్రే పార్శ్వే, ఈ వైపు అహస్సు అంటే పగలు, ఈ వైపు రాత్రి కనపడ్డాయి. ఇక్కడ వరాహస్వామిలో ఏం కనపడుతున్నాయంటే, ఆయన కళ్ళల్లో ఒక కంట్లో పగలు, ఒక కంట్లో రాత్రి కనపడుతుంది అన్నమాట. వేదాంగాలన్నీ కూడా చెవులుగా కనపడుతున్నాయి. వేదాంగాలంటే వేదములు, వేదానికి సంబంధించిన అంగములు 6 ఉన్నాయి. అవన్నీ కూడా చెవుల్లో కనపడుతున్నాయి. సామవేదం ఆయన మాట్లాడే కంఠధ్వని, ఆయన కంఠంలో నుంచి వచ్చేటువంటి శబ్దమే సామవేదం అంటారు. సరే, ఒళ్ళంతా వెంట్రుకలు ఉన్నాయి. ఆ వెంట్రుకలన్నీ దర్భలు. అందువల్లనే ఆ దర్భలు అంత పవిత్రమైనటువంటివి. ఆయన శరీరంలో నుంచి పుట్టినవే దర్భలు అన్నమాట. ఆ వేదంలో ఉండేటువంటి యజ్ఞ ప్రాంతంలో ఉండేటువంటి దర్భలన్నీ ఆయన వెంట్రుకలుగా కనపడుతున్నాయి. ప్రవర్గ్య అని ముఖ్యమైనటువంటి ఘట్టం ఉంటుంది యజ్ఞంలో. ఆ ప్రవర్గ్య ఆయనకు ఆభరణంగా కనపడుతుందట. బ్రహ్మను ఆవాహన చేసి ఒక యజ్ఞం చేసినప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఆ యజ్ఞాన్ని జరిపించాలి. మనం మామూలుగా యజ్ఞం చేసినప్పుడు బ్రహ్మాండమావాహయామి అని బ్రహ్మను ఒక బ్రాహ్మణుడి మీద ఆవాహన చేస్తాడు. ఆ యజ్ఞానికి సంబంధించిన నిర్వాహకుడిగా బ్రహ్మ ఉంటాడు అనమాట. ఆ బ్రహ్మ శిరస్సులో కనపడుతున్నట్ట. హవ్యము కవ్యము అంటే హవ్యం అంటే దేవతలకు ఇష్టమైనటువంటిది, కవ్యం అంటే పితృదేవతలకు ఇష్టమైంది. ఆ హవ్య కవ్యాలు రెండూ కూడా ఈయన నడిచే వేగ రూపంలో కనపడుతున్నాయి. వేద మంత్రాలు, వాటి యొక్క ఛందస్సులు, ఇవన్నీ కూడా ఆయన ప్రయాణించే మార్గంగా కనపడుతున్నాయి. అంటే మొత్తం ఆయన శరీర భాగాలన్నీ కూడా వేద భాగాలుగానే కనపడుతుంది. వేద పురుషుడు.
అందువలనే యజ్ఞవరాహము, యజ్ఞమే ఒక స్వరూపాన్ని ధరించింది. ఆయన యజ్ఞోవై విష్ణువు కాబట్టి ఆ యజ్ఞస్వరూపుడు ఎలా ఉంటాడనే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. తర్వాత సభాగృహమే శరీరంగా ఉంది. అంటే యజ్ఞం జరిగేటప్పుడు పెద్ద సభ సదస్సు ఉంటుంది కదా, పరిషత్, ఆ సభ అంతా కూడా కలిపి ఈయన శరీరంగా ఉంది. మొత్తం ఎలా ఉన్నదయా అంటే ఒక పెద్ద యాగశాలలో వేద మంత్రాలు, యోపస్తంభము మొదలైనటువంటివన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటే ఆ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వరాహస్వామి స్వరూపంలో కనపడుతున్నవి. అందువల్ల ఈ దేవతలందరూ కూడా ఆయన్ను యజ్ఞవరాహస్వామి అని చెప్పి స్తోత్రం చేశారు. స్తోత్రం చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అంటే ఆయన కోరలు ఉన్నాయి చూడండి, 2 తట్ల నుంచి కోరలు వచ్చున్నాయి. కోరలు తెల్లగా ప్రకాశిస్తున్నాయి. ఆ తెల్లగా ప్రకాశించేటువంటి కోరల కాంతికి ఈ జల ప్రళయంలో అంతా కూడా గాఢాంధకారమైన చీకటి ఉంది కదా, ఈ చీకటి అంతా కూడా ఈ కోరల కాంతితో ఆ చీకటి పారద్రోలినట్టు పోతుందట. అంటే ఒక్క సూర్యుడు గాని ఉదయిస్తే చీకటి అంతా ఎలా వెళ్ళిపోతుందో అట్ట యజ్ఞవరాహస్వామి కోరల్లో నుంచి వచ్చేటువంటి కాంతి పుంజముల వల్ల ఈ చీకటి అంతా వెళ్ళిపోయింది. సరే, గురు గురు అని శబ్దం వస్తుంది. అంటే వరాహం గురు 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 అంటుంది కదా శబ్దం. ఆ శబ్దానికి బ్రహ్మాండ భాండాలన్నీ బద్దలైపోయేంత శబ్దం వస్తుందట. స్వరూపం ఎంత ఉందో తెలుసా? ఇప్పుడు ఆయన చేయబోయేటువంటి కార్యక్రమం ఏంటంటే భూదేవిని ఎత్తుకొని వస్తాడనమాట. భూమండలం ఎంత ఉందో మనకు తెలుసు కదా, మనం భూమండలంలో ఉండేవాళ్ళమే కదా. భూమి యొక్క ఆ పరిమాణం ఎంత ఉంది, అన్ని లోకాలు అన్ని దేశాలు కలిపినటువంటి భూవలయం గ్లోబు మన యొక్క భూమి ఉంది కదా, అది ఎంత పరిమాణం ఉందో మనకు తెలుసు. మన విజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనా వేసి ఉన్నారు. ఆ భూమినంతా కూడా ఒక్క దంతం మీద తీసుకొస్తున్నాడు అంటే, మూతితో ఎత్తుకొస్తున్నాడంటే ఈయన ఎంత బలం ఉండాలి, ఎంత శరీరం ఉండాలి, ఎంత బలిష్ఠుడై ఉండాలి, ఎంత ఆకారం ఉండాలి. అంత పెద్ద ఆకారంతో కనపడుతున్నాడు ఈయన. అంటే భూదేవి ఆయన మూతి మీద ప్రకాశించే చిన్న బంతి మాదిరి కనపడుతుందంటే ఈయన భూమి కంటే చాలా పెద్దోడు కదా, కాబట్టి అంత పెద్ద విరాట్ స్వరూపం వీళ్ళకి కనిపించింది. అయితే అప్పుడు మొట్టమొదట ఆ దర్శనాన్ని వీళ్ళు చూసి ఆ మహానుభావుడి యొక్క, అంటే భగవంతుడు అన్ని సమయాల్లో దర్శనం ఇవ్వడు, ఇటువంటి సందర్భాల్లో ఆయన దర్శనం ఇచ్చాడు అంటే వీళ్ళు చూసేవాళ్ళు ఎంత మహానుభావులు, ఎంత అదృష్టవంతులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు తప్ప ఫలితమో కదా. ఆ వరాహస్వామిని దర్శనం చేసుకుని స్తోత్రాలు చేస్తున్నారు. ఆ స్తోత్రాలు చేసేటప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ ముట్టెతో, ఆ మూతితో మొత్తం జలార్ణం అయిపోయింది కదా, ఆ నీళ్లను తీసుకుని చల్లుతున్నట్ట. మూతితో చల్లితే ఆ నీళ్లన్నీ కూడా వర్షం పడ్డట్టు పడుతుంది. ఆ వర్షం కింద నిలబడి దేవతలందరూ కూడా అవభృత స్నానం చేసినట్టుగా సంతోషపడి, మనం చక్ర స్నానం చేసినప్పుడు ఆ స్వామిని ఆ అభిషేకం చేసిన తర్వాత ఆ దాంట్లో స్నానం చేస్తాం కదా సరస్సులో, అదే విధంగా ఇక్కడ ఏనే నీళ్లు చల్లుతున్నట్టున్నాడు. సంతోషానికి ఆ నీళ్లు ఆయన చల్లుతుంటే అవన్నీ కూడా వీళ్ళ మీద పడుతుంటే ప్రోక్షించేటువంటి పవిత్రాణం పవిత్రంయో, అంటే పవిత్రానికి పవిత్రతనిచ్చేటువంటి వాడు కదా, అటువంటి ఆయన ప్రోక్షించేటువంటి ఆ జలం ఎంత పవిత్రమో వీళ్ళందరూ తడుస్తున్నారు. అప్పుడు ఇలా చూశాడు, అందరినీ ఆశీర్వదించాడు. ఇక భూలోకంలో భూమి ఎక్కడుందో చూసి ఆ భూమి దగ్గరకు పోయి భూమిని తీసుకురావాలి. అప్పుడు ఏంటంటే ఆయన అలా మూతి పెట్టి అలా మూతితో చూసేట వాసన పట్టడం అన్నమాట. మామూలుగా ఏంటంటే ఆ భూమికి వాసన గుణం అనేటువంటిది ఒకటి ఉంది. మట్టి మనం తీసుకుంటే వాసన వస్తుంది కదా, అట్లా ఈ వరాహానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే మట్టిని వాసన చూస్తుంది అనమాట. బాగా వాసనను బట్టి వెళ్ళిపోతుంటుంది. అట్లా ఆ జలంలో మూతి పెట్టి వాసన చూస్తున్నాడు. వాసన చూస్తుంటే మొత్తానికి వాసన పట్టాడు. వాసన పట్టితే ఎక్కడుందయ్యా అంటే సప్త పాతాళ లోకాలకు అడుగున పెట్టున్నాడు ఈయన హిరణ్యాక్షుడు. అంటే
అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు ఉన్నాయే వాటి అడుగును పెట్టి దాచిపెట్టేసి ఉన్నాడు భూమి. భూలోకంలో ఉండాల్సిన చోట లేదు. ఉండాల్సిన చోట ఉంటే ఈ పరిస్థితి అంతా దేనికి? ఏమంటే నీళ్లు తగ్గిపోయిన పాటు భూమి మామూలుగా ఉంటుంది కదా? లేదు. కాబట్టి భూమిని యథాస్థానానికి తీసుకువచ్చి చేర్పించడానికి ఆ శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ స్వరూపం ధరించి జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా ఆ సముద్రంలో ప్రవేశించి తీసుకురావడానికి బయలుదేరాడు. అయితే ఆయన అంతులేనటువంటి శక్తితో ఎలాగైనా సరే ఈ భూమిని ఉద్ధరించడం, ఆ హిరణ్యాక్ష సంహారం చేయడమే ధ్యేయం అన్నమాట. దానిగా పుట్టినటువంటి ఆయన ఆ అందరి హర్షధ్వనాల మధ్య, అంటే ఈ దేవతలందరూ ఆయన స్తోత్రం చేస్తున్నారు. అప్పుడు ఏం చేశాడంటే, ఈ జలార్ణం అయిపోయినటువంటి మొత్తం సముద్రం ఏం కాదు, మొత్తం నీళ్ళేనమాట, దాంట్లో మూతి పెట్టి అలా మునిగాడండి. వరాహస్వామి ఒక్కసారి అట్ట మునిగి అట్ట లేస్తే నీళ్ళన్నీ తగ్గిపోయినాయి. నీళ్ళన్నీ తగ్గిపోయినాయంటే ఏంటంటే, ఈయన రోమకోపాలన్నీ తడిసాయి కదా, ఈ రోమకోపాలన్నీ లాగేసుకున్నాయి అన్నమాట నీళ్లను. అంటే దాదాపుగా ముక్కాల భాగం నీళ్ళని ఈయన పీల్చుకున్నాడు. పీల్చుకున్న పాట మళ్ళీ ఒక్కసారి నిలబడి ఒళ్ళంతా అట్ట విదిలిచ్చాట. విదిలిచ్చేటట్టుగా ఆ నీళ్ళన్నీ పడుతున్నాయి అందరి మీద. ఆ నీళ్ళన్నీ పడుతుంటే ఎలా ఉన్నదా అంటే, మనం ఏదైనా పవిత్ర స్నానాలు చేసేటప్పుడు మంగళవాద్యాల మధ్య మామిడి ఆకులతో ప్రోక్షిస్తుంటారే నీళ్లు, అలా పడుతున్నాయి అందరి మీద. ఆ యజ్ఞ వరాహస్వామి యొక్క మహా పవిత్రమైనటువంటి ఆ జలంలో ఈ దేవతలందరూ కూడా తడుస్తూ ఉన్నారు. స్వామివారు అలా శరీరాన్ని అలా విదిలించి తరువాత భూమిని తీసుకురావడానికిగా బయలుదేరుతూ ఉన్నాడు. తర్వాత తెలుసుకుందాం.